ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 28వ తేదీ 4వ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినాన్ని ప్రభువారు మనకు ఈ లోకంలో జీవించడానికి ఈ దినం కూడా అనుమతి మంజూరు చేశారు. ఈ దినాన్ని దేవుడు మనకిచ్చాడు. పిల్లల ఈ క్షణం వరకు మనం బ్రతికున్నామంటే, నేను బ్రతికున్నానంటే అది కేవలము దేవుని ఉచిత కృప. ఆ ప్రభు ఇచ్చిన జీవితం ఇది. ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన కృప చేతనే నేను జీవించగలుగుతూ ఉన్నాను. నేనే కాదు, మనందరము కూడా ఆ దేవదేవుని యొక్క కృప చేతనే జీవించగలుగుతూ ఉన్నాం. లోకంలో అనుకోవచ్చు చాలామంది హేతువాదులు, దేవుడు లేడని వాళ్ళు, లేక జ్ఞానపరులు, జ్ఞానవంతులు, ధనవంతులు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అనే ధనవంతుడు అనుకుంటా ఉంటే, దేవుడు అంటాడు, ఎర్రివాడా. ఈ లోకంలో ఆ విధంగా అనుకునే వాళ్ళందరినీ కూడా దేవుడు ఏమంటాడండి? ఎర్రివాడా, వెర్రితనంగా ఆలోచిస్తున్నారు ఎందుకు? ఈ క్షణమున నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నీ కొట్లలో ధాన్యం ఏమవుద్ది? నీ సుఖాలు ఏమవుతాయి? నీ లగ్జరీస్ ఏమవుతాయి? నీ ఎంజాయ్మెంట్లు ఏమవుతాయి? ఎంజాయ్ 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 లైఫ్ని ఎంజాయ్ చేయాలరా. ఏం చేయాలమ్మా? లైఫ్ని ఎంజాయ్ చేయాలి. బ్రతుకున్నంతకాలం ఎన్ని రోజులు బతకపోతావు? ఎంజాయ్. అవును, మరి ఆ సంగతి కూడా నీకు తెలుసు. ఎన్ని రోజులు బతకపోతావు అని కూడా అంటారు వాళ్ళు. ఇక్కడ ఎంజాయ్ చేస్తావు, అక్కడ మరొక బ్రతుకుంది నాన్న, నీకు మరొక జీవితం ఉంది. ఇది ఇంత సంతం కాదు. ఈ ఆత్మ చనిపోదు. ఈ ఆత్మకు మరొక జీవితం ఉంది. అది నిత్య నరకమా, నిత్య రాజ్యమా? ఎదివాళ్ళలాగా ఆలోచించకాకు. ఈ లోకంలో ఉండేది ఇదే జీవితం అనుకోవద్దు. మరొక జీవితం ఉంది. అసలు మెయిన్ ఆ జీవితమే. అసలు మనం అందరం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంది ఎందుకండి? అందరికి ఒక దేవుళ్ళు ఉన్నారు, మాకు ఒక దేవుడు కావాలని ఏమన్నా ప్రభువుని నమ్ముకున్నారు? లేదు. ప్రభువుని నమ్ముకుంటే బాగా ఆశీర్వదించబడతారు, రోగాలు పోతాయి. దేవుడిని నమ్ముకుంటే వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి. మా బంధువులు కొంతమంది యేసయ్య నమ్ముకున్నారు, వారి కుటుంబాలు చాలా బాగా ఆశీర్వదించబడ్డాయి. అందుకని నేను కూడా యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అంటే పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంది ఎందుకనగా నరకము నుండి రక్షింపబడ్డానికి. ప్రిల్లరా, గీతముల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో షూలుమిత్ అంటూ ఉంది, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనును. ఇక్కడ అంతఃపురము అంటే నిన్న మనం చెప్పుకున్నాం, పరలోక రాజ్యము, రాజనగరు. అంత ఈజీగా రాజు ఎవరినంటే వాళ్ళని అంతఃపురంలోకి తీసుకొని వెళ్ళడు. అసలు రాజు అంతఃపురంలో చేరడం అంటేనే అది ఒక గౌరవప్రదమైన ఇల్లది, గౌరవప్రదమైన నగరం అది. అసలు ఆ కట్టడంలో అడుగు పెట్టడం అంటేనే అది ఒక బ్లెస్సింగ్ ఉంటేనే అక్కడ అడుగు పెట్టగలం.
ఈ లోక సంబంధమైన రాజగృహాలు రాజనగరులు ఆ విధంగా ఉంటే పర సంబంధంగా ఆ యొక్క రాజు నివసించే అంతఃపురంలో నిన్ను చేర్చుకోవాలి అంటే షూలుమిత్తుకున్న క్యారెక్టర్స్ నీలో కూడా ఉండాలి. షూలుమితి క్యారెక్టర్స్ గురించి, నా ప్రియురాలా, సుందరవతి, పావురమా, నిష్కళంకురాలా, ఎంత గొప్ప సులక్షణాలు షూలుమిత్కి ప్రియుడు పెడతాడు. ఎన్ని సులక్షణాలు షూలుమితిలో ఉన్నాయి. ఇన్ని సులక్షణాలు ఉంటేనే ఆమె రాజు ఆ యొక్క అంతఃపురంలోనికి ప్రవేశించింది. అంతఃపురంలోనికి దేవుడు మనల్ని చేర్చుకోవాలంటే మనం కూడా నిష్కల్మషమైన జీవితం కలిగి ఉండాలా, పావురం వలె ఉండాలా, సౌందర్యవతులుగా ఉండాలా, సౌందర్యం కలిగి ఉండాలా. ఏ సౌందర్యము? ఆత్మీయ సౌందర్యము కలిగి ఉండాలా. నారీమణి సుందరి అంటాడు. ప్రియ దేవుని బిడ్లారా, నా సహోదరి అంటాడు, ప్రాణేశ్వరి అంటాడు, స్త్రీలలో అధిక సుందరమగుదానా అని అంటాడు, రాజకుమార పుత్రిక. హల్లెలూయా! ఎన్ని గొప్ప క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి. స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని యెరూషలేము కుమార్తెలు కూడా అంటారు. ఒక స్పెషాలిటీ ఉందండి షూలమితిలో. ఆ స్పెషాలిటీ ఉండబట్టే ఆమెను రాజు తన అంతఃపురంలో చేర్చుకున్నాడు. ప్రియులారా, మనం కూడా పరలోక రాజ్యం చేరాలి అంటే మనకు కొన్ని గుణ లక్షణాలు ఉండాలి. ఆ రాజు ఆయన అంతఃపురంలోనికి నిన్ను చేర్చుకోవాలనుకుంటే ఈ షూలమితికున్న గుణ లక్షణాలన్నీ ఉండాలి. ఈ జనులలో, ఈ జనాంగంలో, లోకములో మనం స్పెషల్గా జీవించాలి. మీరు వేరై జీవించండి అంటాడు. విశ్వాసులకు అవిశ్వాసులతో విజోడి ఉండవద్దు అంటాడు. ఈ లోకం నుండి వేరై ఒక ప్రత్యేక జనాంగ, ఒక ప్రత్యేకమైన జీవన శైలిలో, ఒక ప్రత్యేకమైన భక్తి విధానంలో, ఒక ప్రత్యేకమైన నడవడికలో, ఒక ప్రత్యేకమైన మార్గంలో మనం నడవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మనకు మార్గం చూపించాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు ఆయన. ఆయన మార్గంలో మనము నడవాలి ప్రియులరా. ఆ మార్గంలో మనం నడిచేటప్పుడు ఆ మార్గము మన కోసం ఆయన ఏర్పాటు చేశాడు. చదునైన భూమిగా మార్చాడు. ఆయన నడిచిన మార్గమే, ఆయన అడుగులు వేసిన మార్గమే, ఆయన ఏర్పరిచిన మార్గమే. అది సత్య మార్గము, జీవ మార్గము, రాజమార్గము, నీతి మార్గము, న్యాయ మార్గము, సమాధాన మార్గం, అది రక్షణ మార్గం. అది ఆ మార్గంలో ఒక్కో అడుగు వేసుకుంటూ మనం ప్రయాణం చేయాలి విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో. అప్పుడు మాత్రమే రాజు అంతఃపురంలోనికి మనము చేరగలం. షూలమితి ఎంత ధైర్యంగా చెప్తుందండి, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
మనం కూడా ప్రియులరా మన నిరీక్షణ ఆయన నివసించు స్థలంలో మనం ఉండాలనే కోరిక. నా తండ్రి ఇంటిని చేరాలి, నా తండ్రి ఇంటిలో నివసించాలి. ఆయన నివసించు స్థలంలో ఆయన అంటాడు, నేను నివసించు స్థలంలో మీరుండులాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దానికోసం మనం నిరీక్షిస్తూ ఉన్నాం. ఆ నిరీక్షణ కలిగే మనము ఈ లోకానికి వేరే ఒక ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నాం. అయితే ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఎంతో భక్తి చేయాలి ప్రియులారా, ఎంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంలో పోరాడాలి. రాజమార్గంలో కాదు ఇది, రహదారి కాదు ఇది, వెడల్పైన మార్గము కాదు ఇది, ఇరుకు మార్గము, ముళ్ళ మార్గము, పోరాట మార్గము. ఈ మార్గంలో నువ్వు పయనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాత్రమే నువ్వు ప్రయాణించగలవు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప వలన మాత్రమే నువ్వు నడవగలవు. కావున ఓసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆ రాజమార్గంలో, ఆ దేవుని మార్గంలో, ఆ ప్రభువు కృపలో మనం బలపడి నడుదుము కాక. అంతఃపురములోనికి చేరడానికి ప్రయాసపడదుము గాక. మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి, మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి, మనల్ని మనం రెడీ చేసుకోవాలి. రెడీనెస్ అంటే రెడీనెస్గా ఉండాలంటే ఇదిగో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కలిగి ఉండాలి. నిష్కల్మషమైన జీవితం, నిష్కపటమైన జీవితం, నిందారహితమైన జీవితం, మత్సాయినను ముడతాయినను డాగోయిలు అట్టిది మరి ఏది లేకుండా ఉండాలి. అప్పుడు నా ప్రియురాలా, పావురమా, నిష్కలంకురాలా అని ఆ ప్రభు చేత మనం పిలువబడాలి. అప్పుడు ఆయన తన అంతఃపురంలోనికి మనలను చేర్చుకొనుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ పరలోక రాజ్య వారసులుగా ప్రతి బిడ్డను నాయన మీరు ముద్ర వేసి నడిపించండి. మీ కృపలో బలపరచండి. శారీరక లోక సంబంధమైన అవసరతలు తీర్చండి. అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలు అనేక మంది గలరు ప్రభువా. ఆ బిడ్డలందరినీ దర్శించండి, ఆరోగ్యం ఇవ్వండి. కృపచేత బిడ్డలను ఆవరించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.